వికసిత్ భారత్ ని సాధించడమే లక్ష్యమని బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పేదలు, యువత, రైతులు, మహిళల అభ్యున్నతి కోసం సంకల్ప పత్రంలో అనేక పథకాలు ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. రానున్న 5 ఏళ్లలో 3 కోట్ల మందికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. డిమాండ్ ఆధారిత డెవలప్మెంట్ తో ప్రపంచానికి భారతదేశం దారి చూపుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ చేయడం బీజేపీ సంకల్పమని ప్రకటించారు. 10 ఏళ్లలో పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించామని, రానున్న 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. गरीबों को 4 करोड़ पक्के घर बनाकर दिए हैं. हम 3 करोड़ और घर बनाने का संकल्प लेकर के आगे बढ़ेंगे. अभी तक हमने सस्ते सिलेंडर घर घर पहुंचाए हैं. अब हम पाइप से सस्ती रसोई गैस घर घर पहुंचाने के लिए तेजी से काम करेंगे. యువ భారత్లోని యువ ఆకాంక్షలకు తమ మేనిఫెస్టో ప్రతిబింబమని ప్రధాని మోదీ అన్నారు. గడిచిన 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడం ద్వారా గుణాత్మక మార్పు కోసం తాము పనిచేస్తామన్న విషయాన్ని నిరూపించామని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపచేసి వారికి 5 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు ఉచితంగా అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. వచ్చే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగిస్తామని మోదీ హామీ ఇచ్చారు. పేదలకు సబ్సిడీ సిలిండర్లు ఇస్తామన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాల్లో పురోగమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. దక్షిణ భారతానికి బుల్లెట్ రైలు తీసుకువస్తామన్నారు. మరిన్ని అమృత్ భారత్, వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ముద్రా లోన్ పథకం 20 లక్షల రూపాయలకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. చిరు వ్యాపారులకు మరిన్ని రుణాలు ఇస్తామన్నారు. మున్ముందు పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు మోదీ.